హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. అది కూడా కంప్లీట్ సిరామిక్ కలెక్షన్ అన్నమాట. సో మీషో నుండి కొన్ని సిరామిక్ బౌల్స్, జార్స్, ఇంకా కొన్ని ప్లేట్స్ అలాంటివి ఆర్డర్ చేశానండి. మీషో నుండి నేను ఆర్డర్ చేసిన సిరామిక్ కలెక్షన్ అంతా 1 by 1 అన్బాక్సింగ్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అలాగే క్వాలిటీ అనేది ఎలా ఉందనేది క్లియర్గా 1 by 1 చూసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి కప్ అండ్ సాసర్ అండి. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి, కప్ అండ్ సాసర్ అన్నమాట. ఇది రెగ్యులర్గా ఉండే కప్ అండ్ సాసర్ లాగా కాకుండా డిఫరెంట్ డిజైనింగ్ వచ్చిందనమాట మనకి. సో మీరు చూడొచ్చు, కప్ అనేది ఇలా ఉంటుంది. పైన అంతా మనకి చిన్న చెర్రీస్ షేప్లో డిజైనింగ్ అనేది వచ్చిందండి. చాలా బాగుంది. క్రీమ్ కలర్ పైన మనకి మంచి పాపప్ కలర్స్ లాగా వచ్చాయన్నమాట. నాకు అంటే పర్టికులర్గా ఈ డిజైనింగ్ నచ్చి ఆర్డర్ చేశాను. సో మనం కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి తాగడానికి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి కప్ అండి. అండ్ దీనికి సాసర్ కూడా వచ్చేసి డిజైన్తో వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి సాసర్ అండి. దీనిపైన కూడా మనకి చెర్రీస్ డిజైన్ ఉందనమాట. చాలా బాగుందండి, డిఫరెంట్గా అనిపించింది. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కప్ అండ్ సాసర్ లాగా కాకుండా కొంచెం ట్రెండీగా అండ్ కొంచెం యూనిక్ కలెక్షన్ లాగా అనిపించింది. అందుకని ఆర్డర్ చేశాను. రెగ్యులర్గా టీ కాఫీస్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి సెట్ చాలా బాగా నచ్చుతుంది. ఈ కప్ అండ్ సాసర్ ప్రైస్ వచ్చేసి 267 రూపీస్ పడిందండి నాకు. ఇందులో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇది ఒకటే కాకుండా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి ఇది ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. ఇదేంటంటే సెట్ ఆఫ్ 2నే మనకు అవైలబుల్ ఉంది, సింగిల్ పీస్ అవైలబుల్ లేదు. ఇవి వచ్చేసి సిరామిక్ ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. ఇది 500 ml కెపాసిటీ ఉంటుందండి అంతే. ఇవేంటంటే మనకి సెట్ ఆఫ్ 2నే అవైలబుల్ ఉన్నాయండి, సింగిల్ పీస్ అవైలబుల్ లేదు. దీనిపైన డిజైనింగ్ ఏదైతే వచ్చిందో ఇందులో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది. గ్రీన్ అండ్ ఎల్లో క్రీమ్ పైన బాగుంటుంది, బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి ఈ డిజైన్ అనేది ఆర్డర్ చేశాను. చాలా బాగుందండి. మనకి లోపల వైపు అంతా ఇలా ఉంటుందండి. అండ్ హ్యాండిల్ కూడా ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ కింద స్లిప్ అయి పడకుండా హ్యాండిల్ ఉంటే బెస్ట్ అనమాట. ఇవి ఆల్రెడీ సిరామిక్ కాబట్టి కొంచెం ఆయిల్ ఉన్నా కూడా మనకి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి హ్యాండిల్ ఉంటే ఈజీ అనమాట. సో మనకి ఇలా ఆయిల్ వేసుకోవడానికి బాగుంటుంది. ఈ మధ్య చాలామంది గ్లాస్వే కాకుండా స్టీల్వే కాకుండా సిరామిక్ ఆయిల్ డిస్పెన్సర్స్ కూడా యూజ్ చేస్తున్నారండి. వీటిలో కలెక్షన్ కూడా చాలా దొరుకుతుంది ఇప్పుడు. అంతకుముందు అంతగా ఉండేవి కావు. సిరామిక్ అంటే జనరల్గా బౌల్స్, ప్లేట్స్, పాట్స్, ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదండి, మన ప్లాంటర్స్, అవి ఎక్కువగా దొరికేవి. బట్ ఇప్పుడు సిరామిక్లో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ దొరుకుతుంది అనమాట. చాలా డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతుంది. అండ్ చాలామంది సిరామిక్ కలెక్షన్ పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారనమాట, మెయింటైన్ చేయగలిగే వాళ్ళైతే. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 535 రూపీస్ పడిందండి. ఒకవేళ మీకు సింగిల్ పీస్ దొరికితే కనుక సింగిల్ పీస్ ఆర్డర్ చేయొచ్చు. బట్ నేను చూసినప్పుడు ఏంటంటే నాకు నచ్చిన డిజైన్లో ఏంటంటే కాంబోనే ఉందన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హండీ ఒకటి ఆర్డర్ చేశానండి. సో సిరామిక్ హండీ అనమాట. ఇది వచ్చేసి హండీ అండి. మనము సర్వింగ్ డిష్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కర్రీస్ అవి సర్వ్ చేయడానికి బాగుంటుంది. లేదు అంటే మనం ఏదన్నా ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ చేసినప్పుడు కూడా సర్వ్ చేయడానికి బాగుంటుంది. బట్ క్వాంటిటీ ఏంటంటే రైస్ ఐటమ్స్కి తక్కువ పడుతుంది అనమాట క్వాంటిటీ. బట్ కర్రీస్కి అయితే ఇది బాగా సూటబుల్ అండి. దీనికి లిడ్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట. హండీ వచ్చేసి ఇలా ఉంటుందండి. లోపలంతా కూడా మనకి డిజైనింగ్ వచ్చింది, అలాగే బయట వైపు కూడా లీఫీ డిజైన్ వచ్చిందనమాట. చాలా బాగుంది. అంటే క్వాలిటీ కూడా స్టాండర్డ్గా బాగుందండి. అండ్ దీనికి లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో కంప్లీట్ లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో హండీ విత్ లిడ్ అండి. ఇది మనకి కర్రీస్ సర్వ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. రైస్ ఐటమ్స్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇంత చిన్నది సరిపోదన్నమాట. మన బిర్యానీస్కైనా ఫ్రైడ్ రైస్కైనా ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే ఏంటంటే సర్వింగ్కి బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 420 రూపీస్ అండి. సిమిలర్ హండీ మోడల్లోనే మనకి చాలా కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్వీట్ బౌల్స్ విత్ స్పూన్స్ అండి. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో, డిఫరెంట్ డిజైన్స్లో అవైలబిలిటీ ఉంది.
సో నాకు ఇది డిఫరెంట్గా అనిపించి ఇది ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 స్వీట్ బౌల్స్ విత్ స్పూన్స్ అండి, సిరామిక్ అనమాట. చాలా బాగుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే కంప్లీట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకేంటంటే ఈ బేబీ పింక్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే మనకి విత్ స్పూన్ వస్తుందండి. ఇది మనం సూప్స్ తాగడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా స్వీట్ సర్వ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇది వచ్చేసి స్వీట్ బౌల్ అండి, హాఫ్ అండ్ హాఫ్ లాగా డిఫరెంట్గా వచ్చింది 2 కలర్స్ కాంబినేషన్స్తో. సో ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్, అండ్ బౌల్ అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 240 రూపీస్ పడిందండి. సో స్వీట్ బౌల్స్ విత్ స్పూన్స్ అనమాట, కాంబో సెట్ 240 రూపీస్లో మనకి కాంబో సెట్ వస్తుంది. చాలా బాగుందండి క్వాలిటీ, అండ్ నాకు పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలెక్షన్ అండి. బయట అయితే ఎక్కడ నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. డిఫరెంట్గా అనిపించి ఆర్డర్ చేశాను. ఇదేంటంటే మనకి టోస్ట్ సిరామిక్ ప్లేట్ అండి. మనం జనరల్గా టోస్ట్ చేస్తూ ఉంటాం కదా, బ్రెడ్ టోస్ట్. సో అలాంటి షేప్లోని సిరామిక్ ప్లేట్ అనమాట. ఇది మనం శాండ్విచెస్ సర్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా సరే స్నాక్ సర్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. పర్టికులర్గా అయితే శాండ్విచెస్ సర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఈ టోస్ట్ ప్లేట్ అనేది ఆర్డర్ చేశాను. చాలా బాగుందండి, అంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్నమాట. సో బయట ఎక్కడా దొరకని కలెక్షన్ లాగా నాకు అనిపించింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 287 పడిందండి. సో ఎవరైనా డిఫరెంట్గా సర్వింగ్ ప్లేట్స్ ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇలాంటి ప్లేట్స్ ట్రై చేయొచ్చు. సో 287 రూపీస్కి ఇంత మంచి ప్లేట్ అనమాట, టోస్ట్ ప్లేట్. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిప్ బౌల్స్ అండి. అంటే జనరల్గా మనం పిల్లలకి స్నాక్స్ పెట్టినప్పుడు ఏదైనా సాసెస్ సర్వ్ చేస్తూ ఉంటాం కదా, సో దానికోసమని తీసుకున్నాను. ఇది కూడా మనకి సెట్ ఆఫ్ 2 అలా అవైలబుల్ ఉందండి. సెట్ ఆఫ్ 2 ఉన్నాయి, కొన్ని ఏంటంటే సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 6 ఉన్నాయి. బట్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ లేదనమాట. పిల్లలకి సాస్ అలాంటివి సర్వ్ చేయడానికి బాగుంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి పెట్టిస్తాం కదా. సో ఏవైనా సరే పెట్టించినప్పుడు మనకి సాస్ కానివ్వండి, లేదంటే టిఫిన్స్ చేసేటప్పుడు చట్నీస్ కానివ్వండి, సర్వ్ చేయడానికి బాగుంటాయి అన్నమాట. అండ్ డిఫరెంట్గా వచ్చాయన్నమాట, డిజైన్ కూడా బాగుంది. అండ్ మనకి బౌల్ కూడా ప్లెయిన్గా రాకుండా ఇలా కట్ వర్క్ డిజైన్ లాగా వచ్చిందనమాట, కట్స్ లాగా చాలా బాగా వచ్చింది. సో బాగా నచ్చిందండి నాకైతే. చిన్న సైజులో కావాలి సిరామిక్ బౌల్స్ డిఫరెంట్గా అంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. చాలా బాగుంది, యూనిక్గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. సో కాంబో సెట్ అనమాట, 2 వచ్చాయి. సో డిజైనింగ్ అంతా ఇలా ఉంటుందండి. ఇందులో మనకి సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 6 కూడా ఉన్నాయండి. బట్ నేను ఏంటంటే ఫస్ట్ ఒక 2 బౌల్స్ ఆర్డర్ చేసి చూద్దాము ఎలా ఉంటాయి క్వాలిటీ అని చెప్పేసి ఆర్డర్ చేశాను. బట్ చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. అండ్ డిఫరెంట్గా యూనిక్గా ఉందన్నమాట కలెక్షన్ వచ్చేసి. రెగ్యులర్గా యూజ్ చేసే సిరామిక్ బౌల్స్ లాగా కాకుండా డిఫరెంట్గా అనిపించింది. ఈ సెట్ ఆఫ్ 2 డిప్ బౌల్స్ ప్రైస్ వచ్చేసి 246 రూపీస్ అండి. చాలా బాగుంది. సో మంచి ప్రైస్కి వచ్చింది అనిపించింది. క్వాలిటీ బాగుంది అండ్ డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్పూన్ రెస్ట్ అండి. సో సిరామిక్ స్పూన్ రెస్ట్ చాలామంది యూజ్ చేస్తుంటారు. జనరల్గా స్టీల్వే కాకుండా ఇలా సిరామిక్లో కూడా చాలామంది స్పూన్ రెస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఆర్డర్ చేసిన డిజైనింగ్ వేరండి, బట్ వాళ్ళు మనకి డెలివర్ చేసింది వచ్చేసి డిఫరెంట్ది డెలివర్ చేశారు. నాకు ఈ బ్లూ కలర్ అంత నచ్చలేదు. నేను ఆర్డర్ చేసింది చాలా బాగుండింది, డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చేసి చాలా బాగుంది. నేను మీకు వీలైతే ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను. బట్ వాళ్ళు నాకు ఏంటంటే ఏదో ఒకటి పంపించాలి అన్నట్టుగా ఇది పంపించినట్టున్నారు. బట్ డిజైన్ కలర్తో నేను అంత సాటిస్ఫై అవ్వలేదండి. నేను ఆర్డర్ చేసింది చాలా బాగుండింది. సో ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్పూన్ రెస్ట్, అండ్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో వంట చేసేటప్పుడు మనము గరిటెతో కలుపుతూ ఉంటాం కదా, సపరేట్గా ప్లేట్ యూజ్ చేసే బదులు ఈ మధ్య చాలామంది స్పూన్ రెస్ట్ యూజ్ చేస్తున్నారు కదా. సో స్టీల్లో యూజ్ చేస్తారు చాలామంది, లేదంటే ఇలా సిరామిక్లో కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. సో వంట చేసేటప్పుడు గరిటెలు యూజ్ చేసి మధ్య మధ్యలో పెట్టడానికి ఇలాంటివి యూజ్ చేస్తారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 304 రూపీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫ్రూట్ బౌల్ ఆర్డర్ చేశానండి సిరామిక్లో. సో ఇది ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రూట్ బౌల్ అండి. బట్ నేను ఆర్డర్ చేసిన కలర్ ఇది కాదనమాట, మంచి బ్లూయిష్ షేడ్లో ఉంది. స్కై బ్లూలోనే మంచి డార్క్ షేడ్ అనమాట. బట్ వీళ్ళు పంపించింది వచ్చేసి ఇలాంటి లైట్ షేడ్లో పంపించారు. ఇంత లైట్ షేడ్ అయితే నాకు అసలు నచ్చలేదు. బట్ నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే చాలా బాగుండింది. వాళ్ళ వైపు అంతా ఇలా ఉంటుందన్నమాట.
మనం ఇందులో బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయొచ్చు, లేదంటే ఫ్రూట్స్ సర్వ్ చేయొచ్చు, లేదంటే సలాడ్స్ వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది. సో సలాడ్ సర్వ్ చేయొచ్చు, మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అండి. సో దానికోసం అని బాగుంటుందని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది, బట్ కలర్ ఒకటే నేను ఆర్డర్ చేసిన కలర్లో కాకుండా చాలా లైట్ కలర్లో వచ్చిందనమాట, అదొకటే డిఫరెన్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మంచిగా ఉంది. ఈ ఫ్రూట్ బౌల్ ప్రైస్ వచ్చేసి 304 రూపీస్ అండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చిన్న సైజు ప్లేట్స్ అండి. నేను ఆర్డర్ చేసింది వచ్చేసి వేరే అనమాట, సైజు కొంచెం డిఫరెంట్గా ఉంది, అది పెద్ద సైజుగా ఉన్నాయి. అంటే సలాడ్స్ అట్లాంటివి సర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇవేంటంటే మరీ చిన్నగా వచ్చాయి అనమాట, డిప్ బౌల్స్ అంటాం కదా, సో ఆ సైజులో వచ్చాయి. చూడ్డానికి డిజైనింగ్ అంతా బాగుందండి, కాకపోతే సైజ్ అనేది చాలా చిన్నగా వచ్చిందనమాట. సో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ప్లేట్. సో దీన్ని డిప్ బౌల్ అనాలా ప్లేట్ అనాలా అనేది అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా ఉందన్నమాట, రెండు వచ్చాయి కాంబో సెట్ ఆఫ్ 2 అనమాట. ఈ సెట్ ఆఫ్ 2 సిరామిక్ బౌల్స్ ప్రైస్ వచ్చేసి 338 రూపీస్ అండి. క్వాలిటీ అంతా బాగుందండి, డిజైన్ కూడా బాగుంది. ఒకటే ఏంటంటే నేను అనుకున్న సైజు రాలేదు, చాలా చిన్న సైజు వచ్చింది, అదొక్కటే అనమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక పికిల్ జార్ ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి పికిల్ జార్ అండి, మనకి 1000 ml కెపాసిటీ అనమాట. ఈ కంప్లీట్ డిజైనింగ్ అంతా నాకు నచ్చి తీసుకున్నాను. జనరల్గా ఏంటంటే ప్లెయిన్ డిజైన్స్ ఉంటాయి కదా, అంటే కంప్లీట్ బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ అలా ఉంటాయి కదా, బట్ దీనిపైన ఏంటంటే డిజైనింగ్ వచ్చిందనమాట, బ్లాక్ ప్రింట్ లాగా. సో అందుకోసమని నచ్చి తీసుకున్నాను. 1000 ml కెపాసిటీ అండి, మనం పికిల్స్ ఏవైనా సరే స్టోర్ చేయడానికి చాలా బాగుంటుంది. సో జార్ అంతా లోపల వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ బయటి వైపు డిజైనింగ్ అంతా ఇలా ఉంటుందన్నమాట, 2 డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో ఉందన్నమాట. లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో కంప్లీట్ జార్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 204 రూపీస్ అనమాట. సో ఇలాంటి పికిల్ జార్స్ కలెక్షన్ కూడా మీషోలో చాలా ఉందండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ చేద్దామని చెప్పేసి డిజైనింగ్ బాగా నచ్చి ఇది ఆర్డర్ చేశానమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సెట్ ఆఫ్ 4 డిప్ బౌల్స్ అండి, చిన్న సైజ్ బౌల్స్ అనమాట. సెట్ ఆఫ్ 4 వస్తుందన్నమాట, చిన్న సైజ్ బౌల్స్ అండి. ఇది నాకు వీటి పైన వచ్చిన డిజైనింగ్ నచ్చి ఆర్డర్ చేశానమాట. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 4 సిరామిక్ బౌల్స్ అండి. ఇవేంటంటే పర్టికులర్గా సాసెస్ సర్వ్ చేయడానికి బాగుంటుంది, లేదంటే ఏదైనా చట్నీ సర్వ్ చేయడానికి బాగుంటుంది అనమాట. కంప్లీట్ విలేజ్ థీమ్ లాగా వచ్చిందండి, బయట వైపు మనకి డిజైనింగ్ అంతా చాలా బాగుందన్నమాట. హట్ వచ్చేసి బర్డ్స్, తర్వాత ట్రీస్ అలా బాగుందన్నమాట. అన్నీ ఒకేలాగా ఉన్నాయండి, మనకి హట్స్ అండ్ ట్రీస్తో వచ్చింది డిజైనింగ్ అంతా, చాలా బాగుంది. చిన్న సైజ్ అనమాట, చట్నీస్ కానివ్వండి సాసెస్ కానివ్వండి సర్వ్ చేయడానికైతే చాలా బాగుంటుంది. ఇందులో మనకి సెట్ ఆఫ్ 4 అవైలబుల్ ఉన్నాయి, సెట్ ఆఫ్ 6 అవైలబుల్ ఉన్నాయండి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనకి సింపుల్గా చిన్న సైజులో బౌల్స్ కావాలంటే ఇట్లాంటివి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ బయట వైపు ఉన్న థీమ్ అంతా డిజైనింగ్ నాకు చాలా బాగా నచ్చిందండి, డిఫరెంట్గా ఉందన్నమాట. సెట్ ఆఫ్ 4 డిప్ బౌల్స్ ప్రైస్ వచ్చేసి మనకి 210 రూపీస్ అండి. చూసారు కదండి, మీషో నుండి నేను ఆర్డర్ చేసిన సిరామిక్ బౌల్స్ అండ్ జార్స్ కలెక్షన్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ చాలా యూనిక్ కలెక్షన్ ఉందన్నమాట మీషోలో. సిరామిక్ పాట్స్ కానివ్వండి, బౌల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేశానండి సిరామిక్ కలెక్షన్ అంతా. నాకైతే పర్టికులర్గా కలెక్షన్ అంతా బాగా నచ్చింది, అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. వీటి లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే మీకు యాప్లో రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. నేను ఆర్డర్ చేసిన ఈ సిరామిక్ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి, నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.